మాలి ధనుస్సు నుండి బయలుకొచ్చినటువంటి బంగారం చేత అలంకరింపబడి బాణాలు పక్షులు క్రౌంచ పర్వతానిలా విష్ణుమూర్తిని సమీపించి దేహంలో ప్రవేశించారు. అర్ఘ్యమాన శరైశోధ మాలిముక్తై సహస్రశః చుక్షుభే న శరణే విష్ణుర్ జితేంద్రియ ఇవాధిభిః. మాలి వేల కొలది బాణాలు ప్రయోగించి బాధిస్తున్న మహావిష్ణువు ఇంద్రియాలు జయించినవాడు మనోవ్యధల చేత ఎలా క్షోభం చెందడో అలాగే రణరంగంలో ఏమాత్రం ఇబ్బంది పడు. అధ మౌర్వీస్వనం కృత్వా భగవాన్ భూతవా భావన మాలినం ప్రతి బాణౌఘాన్ సన్నజ్జాసి గదాధర. ఆ తర్వాత ఖడ్గధారి అయిన లోకరక్షకుడై మహావిష్ణు ధనుష్టంకారం చేసి మాలిపై బాణ సముదాయాలు వదిలే. తే మాలి దేహమాసాజ్య వజ్రవిప్రభాః శరాః పిబంతి రుధిరం తస్య నాగాయివ సుధారసం. ఇంద్రుడి తమ్ముడైన భగవంతుడైన శ్రీ మహావిష్ణు అరుస్తున్న రాక్షసుల అరుపుడికి గరుత్మంతుడి మీద అడ్డంగా కూర్చొని మాలిని చంపడానికి వెనకకి తిరిగి వెనకనించే బాణం చక్రాన్ని వదిలి తత్సూర్యమండలాభాగం స్వభాసాభానయన్నభ కాలచక్ర నిభం చక్రం మాలే శీర్షమపాతే. కాలచక్రంలాగా తిరుగుతున్న సూర్యమండలం వంటి కాంతిగా ఆ చక్రం తన కాంతి చేత ఆకాశాన్ని ప్రకాశింపచేస్తూ మాది శిరస్సును ఎగరగొ. తచ్చిరో రాక్షసేంద్ర చక్రోత్కృతం విభీషణం స్వపాత రుధిరోద్గారి పురారాహుశిరోజ. చక్రం చేత ఛేదింపబడిన మాలి రాక్షసుని భయంకర శిరస్సు పూర్వం రాహువు శిరస్సులాగా రక్తం కారుస్తూ కింద తతస్సురై సంహృష్టై సర్వప్రాణసమీరిత సింహనాదరవో ముక్త సాధు దేవేతి వాదివి. తర్వాత సంతోషించిన దేవా బాగా చేశావయ్యా అని బిగ్గరగా సింహనాదాలు మాలినం లిఖితం దృష్ట్వా సుమాలీ మాల్యవాన సబలౌ శోకసంతప్తౌ లంకామేవ ప్రధావిత. మాలి చంపబడ్డగా చూసి సుమాలి మాల్యవన్ దుఃఖంతో సైన్యంతో లంకకు పాయి. గరుడస్తు స్వమాస్వస్థః సన్నివృత్య యథాపుల రాక్షసాంధ్రావయామాస పక్షపాతేన కోపిత. గరుత్మంతుడు తెప్పరి వెనకకు మరలి వచ్చి పూర్వంలో బాగా కోపంతో రెక్కల గాలి చేత రాక్షసుని ఎగరగొట్టేశారు. చక్ర వృత్తాంచ కమల గదా సంచూర్ణితో రథక లాంగలగ్రసిత గ్రీవ ముసరై భిన్నమస్తగాః కేచిచ్చైవాసినా భిన్న తధాన్యే శరతాడితాః నిపేతురంబరాత్తూర్ణం రాక్షసాం సాగరాంబ. కొందరు రాక్షసుల ముఖపద్మాలు చక్రం చేత ఛేదింపబ, కొందరి వక్షస్థలాలు గద చేత ముక్కలయ్య, కొందరి కంఠాలు నాగలి దెబ్బకు వాడిపోయినట్టు చెయ్య, కొందరి తలలు ముసలాల చేత బద్దలు కొట్ట, కొందరు ఖడ్గాల చేత ఛేదింపబ, మరికొందరు బాణాల చేత కొట్టబడ్డ. ఈ విధంగా రాక్షసు ఆకాశం నుండి వెంటనే సముద్రంలో పడిపో. నారాయణో ఈషు వరాసరీభి విజాల యామాస ధనుర్విముక్తై నక్తంచరాం ధూత విముక్త కేశాన్ యథాశనీభిః. నతడి మహాభ్రగా. నారాయణుడు జుట్టుముడులు విడిపోయి రాక్షసుల ధనుస్సు నుండి విడివబడి ఇడుగుల వంటి బాణాల చేత వెలుపలతో కూడి
పెద్ద మేఘం పిడుగుల చేతల చీల్చయ భిన్నాతపత్రం శతమాన శస్త్రం శరైరపధ్వంస్త వినీతవేషం వినిస్మృతాంత్రం భయలోల నేత్రం బలం తదున్మత్తతరం బభూవ. సైన్యంలోని గొడుగులు విరిగిపోయి ఆయుధాలు జరి బాణాల చేత రాక్షసుల వస్త్రాలన్నీ చినిగిపోయి వాళ్ళ వేగులన్నీ బయటపడి కళ్ళు భయం చేత చెలించిపోతారు. ఈ విధంగా సైన్యం ఉన్మాదం పొంది పిచ్చెక్కినట్టయి సింహాధితానామివ కుంజరాణం నిశాచరాణం సహ కుంజరాణం ద్రవాశ్చ వేగాశ్చ సమం బభూవు పురాణసింహేన విమర్దితానాం. మహావిష్ణువు మర్దించగా ఏనుగులతో సహా రాక్షసుల ధ్వనులు వేగం సింహం చేత ఆక్రమింపబడి ఏనుగుల ధ్వనిలాగా ఆక్రమబడి దేవాజ్యమానా హరిబాణజాలై స్వబాణజాలాని సముత్సృజంత ధావంతి నక్తంచర కాలమేఘా వాయు ప్రణున్నా ఇవ కాలమేఘా. విష్ణువు ప్రయోగించిన బాణాల చేత నివారింపబడు తమ బాణాలను విడుస్తూ కాలమేఘాలబడి రాక్షసులు వాయువు చేత ఎగరగొట్టబడి నల్లని మేఘాల్లాగా పారి చక్ర ప్రహారై వినికృత శీర్షా సంచోనితాంగాశ్చ గదా ప్రహారాై అసి ప్రహారై వివిధా విభిన్నా పతంతి శైలా ఇవ రాక్షసేంద్రా. రాక్షస వీరులంతా చక్రం దెబ్బచేతి శిరస్సులు తెగి దెబ్బల శరీరం చూర్ణమైపోయి ఖడ్గ ప్రకారాల రెండేసి ముక్కలై పర్వతాల్లాగా నేల మీద పడి విలంబమానైర్మణిహార కుండలై నిశాచరైర్నీల వలాహకోపమై నిపాచ్యమానైర్ దదృశే నిరంతరం నిపాచ్యమానైరివ వీరపర్వతై. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే సప్తమః సర్గః. మణిహారాలు కుండలాలు వేలాడగ ఎడతెరిపి లేకుండా పడగొట్టబడుత నల్లని మేఘాలవని రాక్షసులతో ఆకాశం పడగొట్టబడుత నల్లని పర్వతాలలాగా దట్టంగా కనపడింది. ఇది 7వ సర్గ సమాప్తం. రేపు 8వ సర్గ.